హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్న ప్రణతితో అయితే అవని మాట్లాడుతూ, చూడు ప్రణతి, నాకు తెలుసు నువ్వు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటావని. అందుకే నిన్ను కాచుకుని ఉన్నాను. చూడు, నువ్వు తప్పు చేయలేదు, కానీ మోసపోయావు. నువ్వు ఇంతలా కుమిలిపోవడానికి, ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమైన వాణ్ణి వెతికి పట్టుకుంటాను, నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. చూడు, ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాట్లు చేయనని నాకు మాటివ్వు అని అడగడంతో దానికి ప్రణతి అయితే, వదిన, ఇదంతా నా వల్లే జరిగింది. నిన్ను ఎంతగానో ప్రేమించే అన్నయ్య నిన్ను అసహించుకుంటున్నాడు. ఇక నువ్వు శాశ్వతంగా ఆ కుటుంబానికి దూరం అయిపోయావు. ఇదంతా నేను చేసిన తప్పు వల్లే కదా. అందుకే నేనే లేకపోతే ఇవన్నీ ఇంకా ఉండవు కదా అని చెప్పి ప్రణతి మాట్లాడుతూ ఉంటే, ప్రణతి మాటలకి అవని, అలా అయితే నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసిన రోజే నేను చచ్చిపోవాలి. మరి ఎందుకు బ్రతికున్నాను? చూడు ప్రణతి, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. నువ్వు ఏ తప్పు చేయలేదని నేను చెప్తున్నాను కదా, నా మాట విను. పద, లోపలికి పద అని చెప్పి ఇక ప్రణతిని లోపలికి తీసుకెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే జరిగిందంతా గుర్తు చేసుకొని, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉండగా తనకి ఏదో ఒక ఐడియా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పల్లవి అయితే గబగబా కిందకి వచ్చి చక్రధర్కి కాల్ చేస్తుంది. ఇంకా చక్రధర్ అయితే, బేబీ, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని చెప్పడంతో దానికి పల్లవి చక్రధర్తో ఏదో చెప్తుంది. ఒక్కసారిగా చక్రధర్, అవునా, అలా జరిగిందా అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవి చెప్పిన దానికి షాక్ అయిపోతాడు. అట్లాగే, ఓకే బేబీ, ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు. ఇక రేపు నేనేం చేస్తానో చూస్తావు కదా అని చెప్పి చక్రధర్ ఇంకా కాల్ కట్ చేస్తాడు. ఉదయాన్నే పల్లవి ఇంకా రాజేంద్ర దగ్గరికి వస్తుంది. అలాగే పార్వతిని కూడా అక్కడికి పిలుస్తుంది. ఇంకా పార్వతి అయితే, ఏంటి పల్లవి, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అంటుంటే, అది మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి పల్లవి అయితే రాజేంద్ర పార్వతులతో చెప్తుంది. ఇంకా పార్వతి రాజేంద్రలైతే, చెప్పు అమ్మా, దేని గురించి అని అడగడంతో, అది ప్రణతి గురించి మావయ్య గారు అని అనడంతో, ఛీ, అట్లాంటి దాని గురించి ఈ ఇంట్లో ప్రస్తావన తీసుకురావద్దని చెప్పాను కదా. అది మనల్ని కాదని ఒక అనాథని ప్రేమించింది, వాణ్ణి పెళ్లి చేసుకుంది. అట్లాంటి దాని గురించి ఇంట్లో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా రాజేంద్ర మాట్లాడుతుంటే ప్రణతి అయితే, లేదు మావయ్య గారు, ప్రణతి ఏ తప్పు చెయ్యలేదు. తను ఎట్లాంటిదో మనందరికీ తెలుసు. తనని ఎన్ని మాటలన్నా కనీసం ఎదురు సమాధానం కూడా చెప్పలేని వ్యక్తి ప్రణతి. మరి అట్లాంటి ప్రణతి ఈరోజు ఒక అబ్బాయిని ప్రేమించి మనందరినీ కాదని ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అంటే అంత ధైర్యం ప్రణతికిచ్చింది అవని అక్క. మరి అట్లాంటి ప్రణతిని మనం తిరిగి మళ్ళీ మన ఇంటికి రప్పించుకోవాలి. తను చేసింది తప్పని అర్థమయ్యేలా చేయాలి. ఆ భరత్కాడు కట్టిన తాళిని విసిరు కొట్టాలి. నిదానంగా ప్రణతికి నచ్చజెప్పి మళ్ళీ తనకి ఘనంగా పెళ్లి జరిపించాలి అని అంటూ ఉంటే పక్క నుంచి పార్వతి, పల్లవి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పెళ్ళైన ఆడపిల్లకి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి అని అంటుంటే, అయ్యో అత్తయ్య, ప్రణతికి జరిగిన పెళ్ళి ఒక పెళ్ళే కాదు, అది మోసంతో జరిగింది. చూడండి, అవని తనని మాయ చేసింది. మాయ మాటలతో భరత్ ప్రేమలో దింపింది. తను అదే ప్రేమను కొని నమ్మి మనందరి కళ్ళు కప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ భరత్ గడు కట్టిన తాలికి కట్టుబడి తన భార్యగా ఆ పోకలో వెళ్ళి ఉంది. చూడండి అత్తయ్య, వాళ్ళకంటే అట్లాంటి కొంపల్లో ఉండడం అలవాటు. ప్రణతి చిన్నప్పటి నుంచి మహారాణిలా పెరిగింది. అట్లాంటి మన ప్రణతి అట్లాంటి ఇంట్లో బాధపడ్డమేంటి? చూడండి, ప్రణతిని మళ్ళీ మన ఇంటికి రప్పించుకుందాం అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక భానుమతి అయితే, అవునరా రాజేంద్ర, పల్లవి చెప్పింది నిజం. మన ప్రణతి అవని మాటలకి, అవని నాటకాలకి
బలవ్వడానికి వీల్లేదు, మన ప్రణతిని మన దగ్గరికి తెచ్చుకుందాం అని చెప్పి ఇక భానుమతి అయితే రాజేంద్రతో చెప్పడంతో అలాగే శ్రేయ కూడా అవును మావయ్య గారు, పల్లవి చెప్పింది నిజం, ప్రణతికి ఏమీ తెలీదు, తను అమాయకురాలు, తను ఒక మట్టి ముద్ద లాంటిది, తనని ఎట్లా మలిచితే అల్లా తయారవుతుంది. అవని అక్క దాన్ని అలుసుగా తీసుకుని ప్రణతిని తన వైపుకి మలుచుకుంది. చూడండి, ఇప్పుడు కనుక మనం కళ్ళు తెరవకపోతే బామ్మగారు చెప్పినట్టు నిజంగానే పెళ్లి తర్వాత జరిగే తంతులు జరిపించి ఇక ప్రణతిని మన ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తుంది అని చెప్పడంతో ఇక పార్వతి కూడా అవునండి, పల్లవి శ్రేయ చెప్తున్న మాటలు వింటుంటే నాకు నిజమనిపిస్తుంది. ప్రణతి గురించి నాకు బాగా తెలుసు, తనని ఇంటికి తీసుకొచ్చాక తనతో ఎట్లా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. తనని ఆ అవని మాటల నుంచి దూరం చెయ్యాలంటే పల్లవి చెప్పినట్టు ప్రణతిని తిరిగి ఇంటికి తెచ్చుకోవడమే కరెక్ట్ అని చెప్పడంతో మరి ప్రణతిని ఎవరు తీసుకొస్తారు అని చెప్పి ఇంకా రాజేంద్ర అడిగిన మాటలకి పల్లవి అమ్మయ్యా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది మావయ్య గారు, అది నా బాధ్యత, ప్రణతిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేంద్రతో చెప్పడంతో రాజేంద్ర చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు, తిరిగి మళ్ళీ నా కూతురు నా ఇంటికి రావాలి, అనామకుడు కట్టిన తాళి తన మెడలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పడంతో పల్లవి అదంతా నేను చూసుకుంటాను మావయ్య గారు అని చెప్పి పల్లవి అయితే చెప్తుంది. ఇక రాజేంద్ర పార్వతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పల్లవి అనుకున్నట్టుగానే తను ప్రణతిని తీసుకురావడం కోసం పోలీసులకైతే కాల్ చేస్తుంది. పోలీసులతో చూడండి, మా ఇంటి ఆడపిల్లని మాయ మాటలతో పెళ్లి పేరుతో ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేశారు, తను ఎక్కడ ఉందో నాకు తెలుసు, ఎట్లా అయినా సరే మీరు మా అమ్మాయిని తిరిగి మా ఇంటికి తీసుకురావాలి అని చెప్పి పల్లవి అయితే పోలీసులకి చెప్పడంతో పోలీసులు కూడా మేడం చూడండి, మీరన్నట్టుగానే ఆ అమ్మాయి తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా తనని తీసుకురాగలం, కానీ తను ఇష్టపడి ఈ పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి రానంటే మేమేం చెయ్యలేం అని చెప్పి ఇక పోలీసులు చెప్పిన మాటలకి పల్లవి ఖచ్చితంగా తను వస్తుంది మాకు తెలుసు అని చెప్పి ఇక పోలీసులకు చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంకా పల్లవి అయితే ప్రణతి ఇప్పుడు పోలీసులతో ఖచ్చితంగా వస్తుంది, ప్రణతి అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతుందో తెలియక అవని జుట్టు పీక్కుంటుంది. తరువాత అవనికి ఎట్లాంటి పనిష్మెంట్ ఉంటుందంటే జీవితంలో ఇక ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడని శిక్ష వేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే తనను తను తెగ సంబరపడిపోతుంది. ఇక్కడ చూస్తే స్వరాజ్యం అయితే అవని, భరత్ అలాగే ప్రణతి ముగ్గురికి కూడా టిఫిన్ పెడతానని పిలవడంతో ముగ్గురు హాల్లోకి వస్తారు. ఇక ప్రణతి అయితే నాకొద్దు, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను అని అంటూ ఉంటే ఇక అవని అయితే చూడు ప్రణతి, మేం తిన్నా తినకపోయినా నువ్వు మాత్రం టైం టు టైం తినాలి, అర్థమవుతుందిగా, ఎందుకు చెప్తున్నానో నా మాట విను అని చెప్పి ఇంకా అవని అయితే ప్రణతితో చెప్పడంతో ప్రణతి ఇంకా ఏం మాట్లాడలేక సరే అంటుంది. ఇంతలో భరత్ అదేంటి పోలీసులు వస్తున్నారు అని చెప్పి గుమ్మం బయటికి చూసి అనడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న దయాకర్, స్వరాజ్యం షాక్ అయిపోతారు. అవని కూడా అవును పోలీసులు ఎందుకు వస్తున్నారు అని చెప్పి బయటికి చూస్తూ పోలీసులు ఇంకా లోపలికైతే వస్తారు. చూడమ్మా, ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు ప్రణతి ఎవరు అని అడగడంతో దానికి ప్రణతి అది నేనే చెప్పండి అని అడగడంతో చూడండి, ఈ అమ్మాయికి కట్టుకథలు చెప్పి మాయ చేసి మరొకరితో పెళ్లి చేశారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇచ్చారు, తనని తీసుకురమ్మని చెప్పారు అని చెప్పడంతో దానికి అవని చూడండి, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, ఎవరు కూడా తనని బలవంతంగా పెళ్లి చేసుకోలేదు, తన ఇష్టపూర్వకంగానే తనకి తను ప్రేమించిన నా తమ్ముడికి పెళ్లి జరిగింది అని అవని అంటుంటే దానికి పోలీసులు చెప్పమ్మా, నువ్వు చెప్పు, మీరు చెప్పడం కాదు, చెప్పమ్మా, నువ్వు ఇతన్ని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నావా, నిన్ను ఎవరు బలవంతం చేయలేదా, మరి
మీ ఇంట్లో వాళ్ళు నిన్ను తీసుకురమ్మని కంప్లైంట్ ఇచ్చారు. మరి నువ్వు మాతో వస్తావా అని అడగడంతో దానికి ప్రణతి, వస్తాను. నేను ఇంటికి వెళ్ళడానికి నాకు ఒక అవకాశం దొరికింది. నేనిప్పుడు ఇంటికి వెళ్తాను. ఖచ్చితంగా ఇంట్లో అందరికీ కూడా వదిన ఏ తప్పు చేయలేదని తెలిసేలా చేస్తాను అని చెప్పి ప్రణతి తన మనసులో అనుకుంటూ పోలీసులతో నేను మా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ప్రణతి అన్న మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక స్వరాజ్యమైతే, అమ్మ ప్రణతి, పోలీసులను చూసి నువ్వు భయపడుతున్నావేమో, నువ్వేం భయపడకు, ఏం జరిగినా మేం చూసుకుంటాం. చూడండి, తనకి పెళ్ళయింది, పెళ్ళైన అమ్మాయిని ఇలా తీసుకెళ్ళడం ఏమాత్రం కూడా బాగాలేదు అని అంటూ ఉంటే దానికి ప్రణతి, ఆంటీ నేను మా ఇంటికి వెళ్తాను, నాకు మా ఇంటికి వెళ్ళడమే ఇష్టం అని చెప్పడంతో పక్కన ఉన్న అవని, ప్రణతి ఏం మాట్లాడుతున్నావు? ఇట్లాంటి సిచ్యువేషన్లో నువ్వింటికెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? చూడు, నువ్వక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంటే, వదిన నేను వెళ్తానని చెప్పాను కదా, నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది, ఇక్కడ ఉండాలని అస్సలు లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ప్రణతి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటికి వెళ్ళడమేంటి అని అంటుంటే, అవును అవును వదిన, నువ్వు విన్నది నిజమే, నేను ఇంటికి వెళ్ళి తీరుతాను అని చెప్పి ఇక ప్రణతి అయితే పోలీసులతో, ఇన్స్పెక్టర్ గారు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఇక పోలీసులైతే ప్రణతిని తీసుకుని ఇంటికైతే వెళ్తారు. ప్రణతిని చూసిన కమల్ ఒక్కసారిగా గట్టిగా అమ్మా, నాన్న, చెల్లొచ్చింది చెల్లొచ్చింది అని అందరినీ పిలుస్తాడు. ఇంకా అందరూ కూడా ప్రణతి దగ్గరికి వస్తారు. ఇంకా ప్రణతిని చూసిన అందరూ ఆనందపడిపోతారు. కమల్ అయితే, ప్రణతి ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావా? నువ్వు ఒక్కరోజు లేకపోయినా ఎన్నో రోజులు మా నుంచి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ నీ భర్త భరత్ ఎక్కడా అని చెప్పి ఇక కమల్ అయితే ప్రణతిని అడుగుతుంటే, ప్రణతి వాళ్ళెవరు నాతో రాలేదు, నేనొక్కదాన్నే వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ షాక్ అయిపోతాడు. ఇక అలాగే పార్వతి అయితే, ప్రణతి వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు వచ్చేస్తావని. ఆ అవని నిన్ను మాయ చేసి తన తమ్ముడితో ప్రేమ అనే నాటకాన్ని ఆడి నువ్వు వాడిని గుడ్డిగా నమ్మి వాడితో తాళి కట్టించుకునేలా చేసింది. నాకు అంత తెలుసు అని చెప్పి ఇక ప్రణతిని దగ్గరికి తీసుకుంటుంది. పార్వతి అయితే ఇంతలో అక్కడికి చక్రధర్ వస్తాడు. పల్లవి అయితే చక్రధర్ని చూసి తనలో తను నవ్వుకుంటుంది. ఇంకా రాజేంద్ర అయితే, ఇన్స్పెక్టర్ ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే చక్రధర్ నడుచుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ లోపలికి వస్తాడు. చక్రధర్ని చూసిన రాజేంద్ర, చక్రధర్ ఏమైంది, ఎందుకు అంతలాగా సంతోషపడిపోతున్నావు అని అంటుంటే, ఏంటి బావా నీకిది సంతోషంలా కనిపిస్తుందా? ఎన్ని రోజులు మీది పరువుగల కుటుంబం అని అనుకున్నాను, నువ్వు చాలా పెద్ద మనిషివి అనుకున్నాను, కానీ నీ పెంపకం ఇట్లా ఉంటుందని అస్సలు అనుకోలేదు. నీ కూతురు ఒక అనామకుణ్ణి పెళ్లి చేసుకుందంట కదా అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే దానికి రాజేంద్ర అయితే, చక్రధర్ అని గట్టిగా అరుస్తాడు. ఎందుకు బావా, ఎందుకు గొంతు చించుకుంటున్నావు? అంతలా గొంతు చించుకోమాకు. అసలు నీ గురించి బయట అందరూ కూడా కదలుగా చెప్పుకుంటే నేను నమ్మలేకపోయాను. కానీ ఇప్పుడే తెలిసింది, నీ కూతురు ఒక అనామకుడిని, ఒక అనాథగాడిని పెళ్లి చేసుకుందంట కదా. అయినా అదేంటి బావా, కూతుర్ని పద్ధతిగా పెంచావనుకుంటే ఇట్లా ఊరు మీద వదిలేసావు అని చెప్పి ఇక చక్రధర్ అయితే రాజేంద్ర పరువుని తీసేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా చక్రధర్ మాటలు విన్న కమల్, చూడు మావయ్య, ఇంకొక్కసారి నా చెల్లెల గురించి అలాగే మా ఇంటి కుటుంబ వ్యవహారాల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని అంటుంటే, ఏంటల్లుడు ఉన్నది మాట్లాడితే నీకు అంత రోషం వస్తుంది? కావాలంటే నువ్వొక్కసారి బయటికెళ్ళి చూడు, బయట జనాలు ఎట్లా మాట్లాడుకుంటున్నారో. నీ చెల్లెలు పెళ్ళి కాకుండానే తల్లయిందని, అందుకే పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయి ఒక అనామకుణ్ణి పెళ్లి చేసుకుందని, పైగా దీన్నంతటికీ కారణం నీ పెద్ద కోడలేనని అందరూ కదలుగా చెప్పుకుంటున్నారు. చూడమ్మా, నీకు మీ నాన్న
ఇట్లాంటివే చెప్పి పంపిస్తున్నాడా? నీ పెద్ద కొడుకేమో ఒక అనాథని పెళ్లి చేసుకున్నాడు. అలాగే నీ రెండో కొడుకేమో పీటల దాకా వచ్చిన పెళ్లి నాపి ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు. చివరికి నా కూతుర్ని ఇదిగో ఈ తింగరోడు అమాయకుడికిచ్చి పెళ్లి జరిపించాల్సిన దుస్థితి పట్టింది అని చెప్పి ఇక చక్రధర్ అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. చక్రధర్ మాటలకి ఇంకా అక్షయ్ అయితే మావయ్య ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు అని చెప్పి ఇక చక్రధర్ షర్ట్ పట్టుకుంటే వదులెల్లడు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను నిలదీసేవాడివయ్యావా? నీ పెళ్ళం ఏం చేసిందో చూసావుగా. నీ చెల్లెల జీవితంతో ఆడుకుంది, నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పి ఇక చక్రధర్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక ఇదంతా విన్న ప్రణతి చాలా బాధపడుతూ ఇక అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఒక్కసారిగా ప్రణతి అలా పడిపోవడంతో అందరూ కూడా అమ్మ ప్రణతి ఏమైంది? రేయ్ కమల్ డాక్టర్కి ఫోన్ చేయరా అని చెప్పడంతో ఇంకా కమల్ అయితే డాక్టర్కి కాల్ చేస్తాడు. ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తుంది. ప్రణతిని చెక్ చేసి తను కడుపుతో ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ అయితే వావ్ సూపర్, ఇంతవరకు పెళ్ళి కాకుండానే తల్లయిందని అందరూ మాట్లాడుకుంటుంటే అబద్ధమేమో అనుకున్నాను. కానీ నీ కూతురు ఇంత త్వరగా రుజువు చేస్తుందని అస్సలు అనుకోలేదు. అయినా ఇదేం పెంపకం బావా, మరి కూతుర్ని కని ఇలా రోడ్డు మీద వదిలేశావు అని చెప్పి చక్రధర్ అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అలాగే పల్లవి దగ్గరకు వచ్చి అమ్మ పల్లవి, ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే తరువాత నీ గురించి కూడా అందరూ తప్పుగా చెప్పుకునే అవకాశం ఉంది. నువ్వు ఇక్కడి నుంచి వచ్చేసేయ్, మన ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు. నువ్వు కావాలంటే నీ వెనక ఆల్రెడీ తిరిగొస్తాడు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే నాన్న నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. కష్టంలో ఉన్న నా కుటుంబాన్ని ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాకు నీ మాటలేమీ నచ్చట్లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పల్లవి అయితే ఇక చక్రధర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అలాగే కళ్ళతో సైగ చేసి ఇక మాట్లాడింది చాలు, నువ్వు వెళ్ళు, ఇక్కడి నుంచి నేను కథ నడుపుతాను అన్నట్టుగా చక్రధర్కి కళ్ళతో సైగలు చేస్తుంది. చక్రధర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. అత్తయ్య మావయ్య నిన్న అమ్మమ్మ ఈ విషయం గురించి మాట్లాడితే అమ్మమ్మ మీద మీరు అట్లా అరిచారు. కానీ అవని చూసారా ఎంత తెలివిగా చేసిందో. ప్రణతి చేత్తోనే తప్పు జరిగేలా చేసింది. అసలు అవని ఇట్లాంటి తప్పు చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనిని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నా ఆడపడుచుకి ఇట్లాంటి దుస్థితి కలిగించిన అట్లాంటి దాన్ని అస్సలు వదలకూడదు అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని నోటికి వచ్చినట్టు తిడుతుంది. ఇంకా అదంతా విన్న కమల్ ఏయ్ నువ్వు వదిన గురించి తప్పుగా మాట్లాడవంటే ఛీ నోర్మై, ఇంకా వదిన అంటూ వెనకేసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? చూసావా నీ చెల్లెలికి ఎట్లాంటి గతి పట్టించిందో. ఇంకొకసారి అవని గురించి ఇంట్లో ఎత్తావంటే నిన్ను అని చెప్పి రాజేంద్ర అయితే ఇక కమల్ని కొట్టేస్తాడు. ఒక్కసారిగా పార్వతి ఏవండి ఆగండి, ఏంటి ఆవేశం అని చెప్పి ఇంకా రాజేంద్రని ఆపుతుంది. పార్వతి అయితే ఇంకా రాజేంద్ర అక్షయ్ దగ్గరకు వచ్చి రే అక్షయ్, చూసావుగా నీ భార్య నా కూతురికి ఎట్లాంటి దుస్థితి కలిగించిందో. ఇప్పుడు నన్ను ఎట్లాంటి దుస్థితి కలిగించిందో. పాపం ఆ అమాయకురాలు చిన్న పిల్ల, తనకి ఏమీ తెలీదు. అట్లాంటిది తన జీవితాన్ని ఎట్లా నాశనం చేసిందో చూసావు కదా, ఎట్లాంటి దుస్థితి కలిగించిందో అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ని పట్టుకుని కుమిలిపోతాడు. నాన్న అవని మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంటే పల్లవి ఎమ్మటే రియాక్ట్ అయ్యి కరెక్ట్ బావగారు, మీరు చెప్పింది నిజం. ఇన్నాళ్ళకి మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. అవని అక్క మీద కంప్లైంట్ ఇద్దాం. ప్రణతి జీవితాన్ని నాశనం చేసిన అట్లాంటి వ్యక్తి బయట తిరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే అక్షయ్
చూడు పల్లవి, నీకెట్లా నచ్చితే అలా చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళిపోతాడు. ఇంకా శ్రీకర్ కమలైతే అన్నయ్య ఒక్కసారి ఆలోచించన్నయ్య, వదిన అట్లాంటిది కాదు అని చెప్పబోతుంటే రాజేంద్ర వాళ్ళ వైపు పెద్దగా కళ్ళు చేసి చూస్తాడు. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఇక పల్లవి అయితే పోలీసులకి కాల్ చేసి అవనిని అరెస్ట్ చేయమని చెప్తుంది. ఇక పోలీసులు కూడా అవని దగ్గరికి వెళ్ళి అవనిని అరెస్ట్ చేస్తారు. అవని అయితే నేనేం తప్పు చేశాను, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పడంతో పెద్ద పేరు పలుకుబడి ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారి కూతురికి మాయ మాటలు చెప్పి పెళ్లి కాకముందే మరొకరితో తను తల్లయ్యేలా చేశారు. మీలాంటి వ్యక్తిని వదలకూడదు, నడవండి నడవండి అని చెప్పి ఇక పోలీసులైతే అవనిని అరెస్ట్ చేయడంతో భరత్ చాలా కంగారు పడతాడు. అక్క ఏంటి ఇదంతా అని చెప్పి ఇక అవనిని అడగడంతో అవని, చూడు భరత్, నువ్వు కంగారు పడకు, చూడు దీనంతటికి కారణమైన వ్యక్తిని పట్టుకోవాలి, అతన్ని అందరి ముందు నిలబెట్టాలి, అప్పుడే నేను ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది, ప్రణతి అందరి ముందు మోసపోయిందన్న నిజం అర్థమవుతుంది అని చెప్పి ఇక అవని అయితే ఇక భరత్కి ఏదో చెప్తుంది. భరత్ కూడా సరే అక్క, నిన్ను ఎట్లా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పి ఇక భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో స్పృహలోకి వచ్చిన ప్రణతిని చూసి పార్వతి అయితే, వసై పాపిచ్చిదానా, నా కడుపున చెడబుట్టావే, నిన్ను ఎట్లా పెంచాను కానీ ఇట్లా తయారయ్యావేంటే, ఛీ నీచురాలా, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది, పెళ్ళి కాకుండానే వాడితో తిరిగి చెట్టా పట్టాలేసుకుని కడుపు తెచ్చుకున్నావా, నిన్ను చంపేస్తానే అని చెప్పి పార్వతి అయితే ఇక ప్రణతిని కొడుతూ ఉంటే రాజేంద్ర, ఆగు ఆగు పార్వతి, ఆవేశపడకు, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు, అవని మాయ మాటల్లో పడి ఇదిగో ఇట్లాంటి స్థితికి వచ్చింది అని అంటూ ఉంటే ఇక ఇంతలో కమలైతే, ప్రణతి నిజం చెప్పు, నిజంగానే ఈ తప్పులన్నింటికీ కారణం అవని వదనేనా, అందుకేనా అవని వదని అరెస్ట్ చేపిస్తుంది అని చెప్పి ఇంకా కమల్ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది. ఏంటి, వదిన్ని అరెస్ట్ చేస్తున్నారా అని అంటుంటే, అరెస్ట్ చేయడం ఏంటి, ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంది, నీకు మాయ మాటలు చెప్పి నీకు ఇట్లాంటి దుస్థితి కలిగించిన అవని బయటికి రాకుండా చేస్తాను అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి, వదిన అవని వదిన ఎట్లాంటి తప్పు చెయ్యలేదు, తను నా జీవితాన్ని నిలబెట్టడం కోసం తను కుటుంబానికి తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అన్నయ్యకి దూరమైంది అని అంటుంటే, చాలు ప్రణతి చాలు, ఇప్పటికీ ఆ అవని ఆడిన నాటకంలో ఒక పాము అయ్యావు, ఇంకా ఆ అవని చెప్పిన కట్టు కథల్ని మా దగ్గర చెప్పకు, అవని మరొక కట్టు కథని అల్లమని నిన్ను బాగానే మోటివేట్ చేసిందే అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ప్రణతి, అయ్యో నీ చెప్పేది వినండి, అవని వదిన ఎట్లాంటి తప్పు చెయ్యలేదు, అసలు అవని వదినకి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎట్లాంటి సంబంధం లేదు అని అంటుంటే, చూడు ప్రణతి, నువ్వింకా అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చెయ్యకు, ఆ భరత్ గాడిని ఎరగా వేసి నిన్ను ఒక పాములాగా వాడింది, నీకు ఇంకా అర్థం కావట్లేదా అని అంటుంటే, అయ్యో నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి భరత్కి ఎట్లాంటి సంబంధం లేదు, అసలు భరత్కి నాకు పెళ్ళే కాలేదు అని చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు, చూడు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇక్కడ వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు, అవని నిన్ను ఇట్లా మార్చేస్తుందని అస్సలు అనుకోలేదని రాజేంద్ర మాట్లాడుతుంటే, అవును ప్రణతి చెప్పేది నిజం, తనకి నాకు పెళ్ళి కాలేదు అని చెప్పి భరత్ అనడంతో, వచ్చావా, రా నువ్వీరోజు నా చేతులు అని చెప్పి రాజేంద్ర అంటుంటే ఇక భరత్ ప్రశాంత్ని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా ప్రశాంత్ని చూసి షాక్ అయిపోతారు. ఇంకా ప్రణతి అయితే, ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు నన్ను మోసం చేశావు అని చెప్పి ఇక ప్రణతి అయితే ప్రశాంత్ 2 చంపలు వాయి కొడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక భరత్ అయితే, చెప్పు అసలు ఎందుకు ప్రణతిని మోసం చేశావు, తనని
తనని తల్లిని చేసి ఎందుకు కనిపించకుండా మరుగైపోయావు చెప్తావా లేదా అని చెప్పి ఇక ప్రశాంత్నైతే భరత్ చితక్కొడతాడు. అలాగే అక్షయ్, ఇక కమల్, రాజేంద్ర, శ్రీకర్ నలుగురు కూడా ప్రశాంత్ని కొడతారు. ప్రశాంత్ అయితే వద్దు, నన్ను కొట్టద్దు, నిజం చెప్తాను, ఇదంతా నేను కావాలని చేయలేదు. నాతో ఇదిగో ఈ పల్లవి అలాగే వాళ్ళ నాన్నగారు చక్రధర చేయించారు అని చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంతవరకు పల్లవి ఇంత నాటకం ఆడుతుందని అప్పుడే మనకి నిజం బయటపడుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.